హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సార్ మామూలుగా నేను 12 సంవత్సరాల నుంచి రైటర్గా ఉంటున్నాను. అంతకుముందు 3 సంవత్సరాల నుంచి నేను రైటర్ని అనుకొని ఊహలో ఉండేవాడిని. అంటే ఇంచుమించు 15-16 సంవత్సరాల నుంచి సిరివెన్నెల గారి పాటల్ని, ఆయన సినిమా పాటల్ని, మాటల్ని అన్నిటిని ఫాలో అవుతూ వస్తున్నా. ఎక్కడ ఆ మనిషికి భయం అనేది లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయన బాగా భయపడేవారంట, బంధాల గురించి, బంధువుల గురించి. నా వాళ్ళు, నా మనుషులు ఎక్కడ విడిపోతామో, ఎక్కడ వెళ్ళిపోతారో వీళ్ళందరినీ కలుపుకోవాలి. ఒక కోడిపెట్ట తన పిల్లల్ని తన రెక్కల కింద ఎలా అయితే పెట్టుకుని ఉండేవాళ్ళో, అలా మనుషులందరినీ తన దగ్గరికి తీసుకొని పెట్టుకోవాలనుకుని బాగా భయపడేవారంట మనుషుల బంధాల విషయంలో. ఎందుకు ఆయన అంటే ఒక అంటే కొడుకుగా మీరు చెప్పండి? నేను భయపడే వాళ్ళు నేను అనుకోనండి. బట్ అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా పరిచయం అవుతారండి. సో, అన్న అని పిలువు, లేకపోతే బాబాయ్ అని పిలువు, చిన్న పిల్లలంటే బాబాయ్ అని పిలువు అని చెప్తారు. చెప్పినప్పుడు మనకి ఎంతైనా సరే అలా చెప్తున్నాడు అని కొంచెం అలవాటయ్యి పిలిచి, కొంచెం అలవాటయిన తర్వాత పిలిచిన తర్వాత మేబీ హీఈస్ జెన్యూన్లీ ఎఫెక్షనేట్ ఏమో, అలా పిలవడానికి నచ్చడం అనేది ఒకటి ఉంటుంది. అన్న అని పిలిచినా కొంచెం ఫస్ట్‌లో కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూ గెట్ యూజ్డ్ టు ఇట్ ఆర్ యూ రియలీ లైక్ ద పర్సన్. మీకది యూ విల్ ఫీల్ ఇట్. సార్ బట్ ఆయన మొదట ఎవరొచ్చినా ఇప్పుడు మీరు మీరు తెలిసి ఉన్నారా ఆయన్ని? లేదు సార్, మీకు నాకు కలవడం కుదరలేదు. కుదరలేదు. సో, కలిసిన వెంటనే ఎలా ఉన్నావు అబ్బాయి అంటారు. సార్ అని పిలిచిన వెంటనే ఎందుకు పెదనాన్న అని పిలువు అంటారు. అది అన్నది యూ విల్ నో ఇన్ ద ఫస్ట్ 1 సెకండ్ దట్ ఇట్ ఈస్ జెన్యూన్. సార్ అంటే యూ విల్ ఫీల్ ఇట్. అంటే ఆయన హీస్ సో క్లీన్ అట్ హిస్ మైండ్ అండ్ హార్ట్. ఎవరు వచ్చినా వాళ్ళకి ఫస్ట్ దే కెన్ ఫీల్ దట్ ఎఫెక్షన్ ఫ్రమ్ హిమ్. ఆ లవ్ ఆయన ఇచ్చేది అంత క్లియర్గా అర్థమైపోతుంది. అంత అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఆయన ఎప్పుడు అలా జనాన్ని కలుపుకుంటూ పోవడమే కానీ ఎవరైనా ఉంటారా ఉండరా అన్న భయం ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన కలుపుకోవడం ఒకటే వచ్చు. సార్ అది వదలాలి అనే ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. వదిలితే ఏంటి అన్న తోట ఆయన ఎప్పుడు పెట్టలేదు. సో ఎవరినో వచ్చారంటే హౌ టు మనవాళ్ళుగా ఎలా చేసుకోవాలో, లేకపోతే మనవాళ్ళు అని అనుకోవడం తప్ప ఆయనకి ఇంకోలా చూడడం రాదు. అందరినీ ప్రేమించడం తప్పించి ఆయనకి ఇంకొకటి రాదు. సో హీ లివ్డ్ ఇట్ అండ్ హీ రోట్ ఇట్ అంతే. హీ డజంట్ నో ద అదర్ వే. సార్ ఐ నాట్ సీన్ హిమ్. అంటే ఆయన ఎప్పుడు ఎవరన్నా ఇష్టం లేదని కానీ, ద్వేషించడం కానీ, అయిష్టంగా ఉండడం ఎవరి పట్ల అయినా నేను చూడలేదు. సార్ అంటే ఇంత గొప్ప మనిషి, అంటే నేను సినిమా గురించి మాట్లాడలేదు, పాట గురించి మాట్లాడలేదు, ఒక మనిషి భావజాలం, ఒక మనిషి థాట్ ప్రాసెస్, ఆయన విద్వత్తు. ఇంత గొప్ప మనిషి, ఈ మాట నేను అనలేదు, సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారే అన్నారు. అంత గొప్ప మనిషి పక్కింట్లో పుడితే అందరూ హ్యాపీ, మన ఇంట్లో ఉంటే ఆ సూర్యుడు వేడికి మనం కూడా రగిలిపోతూ ఉంటాం. ఆ వేడిని తీసుకున్న మొట్టమొదటి మనిషి, ఎక్కువ తీసుకున్న మనిషి మీ అమ్మగారు. అవును, డెఫినెట్‌గా. అంతకంటే ఆ ప్రేమ ఆమె పొందాలి, ఆ బాధ ఆమె పొందాలి, ఆనందం ఆమె పొందాలి. సో వారిద్దరి అనుబంధం ఎలా ఉండేది సార్? నేను ఇప్పుడు మా నాన్నగారు ఇప్పుడు హీ వాంట్స్ టు బీ అవర్ బెస్ట్ ఫ్రెండ్. సార్ మా నాన్నగారు నాకైనా, మా అన్నయ్యకైనా, మా అక్కకైనా బెస్ట్ ఫ్రెండ్ ఉండాలనుకుంటారు. సో నేనే నంబర్ 1 ఉండాలి మీకు అని ఆయన ఎప్పుడు థాట్. నేను ఆయన ఎప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తాను, మీరు ఎప్పుడు నంబర్ 2 నాకు. యూ విల్ ఆల్వేస్ కమ్ సెకండ్ బికాస్ నాకు ఫస్ట్ అమ్మ. ఎందుకంటే మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడు కూడా ఆయన హీ వాజ్ బిజీ విత్ సాంగ్స్. మీరు అన్నారు చిన్నప్పుడు, అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది, అంటే ఒక తండ్రి గురించి చెప్తున్నప్పుడు, తండ్రి గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాకు ఆయన ఇంట్లోనే ఉండేవారు, కానీ ఇంటరాక్షన్ కొంచెం తక్కువ ఉండేది చిన్నప్పుడు. బికాస్ ఇన్ 90s హీ వాజ్ ఇన్ హిస్ పీక్స్. ఎవ్రీడే ఆయన రాత్రి 8 o'clock 7 o'clock స్టార్ట్ చేసుకుని పొద్దున్న 6 వరకు రాసుకునేవారు. మేము స్కూల్ అయిన తర్వాత వచ్చి ఆయన రాసుకునే టైం కొంచెం సైలెంట్గా ఉండి పడుకుంటాం, పొద్దున్న లేచి మేము స్కూల్కి వెళ్ళిపోతాం. సో మా ఇంటరాక్షన్ తక్కువ ఉంది. బట్ ఆయన అంటే ఎప్పుడు మాకు భయం కాదు, భయం ఉండేది, కానీ భయం కన్నా ఎక్కువ భక్తి, గౌరవం ఉండేది. ఎందుకు వచ్చాయి? ఆయన ఏమిటో మా అమ్మ చెప్పడం వల్ల. అండ్ మా అమ్మ ఇలాగా ఆయన మీ నాన్నగారు ఇది అని ఎప్పుడు చెప్పలేదు. బట్ అదో రకంగా చెప్పకుండా ఆమె స్టైల్లో ఏదో చెప్పి అది మాకు అర్థమయ్యి, ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. బట్ ఆయన మీద ఒక రెస్పెక్ట్తో పెరుగుతాం కదా. సో ఇట్స్ అంటే ఇప్పుడు తక్కువ చూసిన వాళ్ళు నేను చూశాను, కొంతమంది తక్కువ ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళు ఒక విధమైన భయంతో మాత్రమే ఉంటారు, తిడతారేమో నాన్న. బట్ దే డోంట్ నో వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ ఉండడం వేరు, భయం ఉండడం వేరు. ఐ బిలీవ్ దట్. సో అంటే రెస్పెక్ట్తో ఉండడానికి కారణం మా అమ్మ. సో ఫర్ మీ ఆల్వేస్ షీ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ మా నాన్నగారు. అండ్ వాళ్ళిద్దరు ఎలా ఉండేవారంటే, దెర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మామ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై డాడ్.
కొన్ని ఎలా ఉండాలని, కొన్ని ఎలా ఉండకూడదని ఎప్పుడు నేర్చుకుంటాం ఎవరిని చూసి. ఖచ్చితంగా. అది ప్రతి జంటలో ఉంటుంది. ప్రతి జంటలో ఉంటుంది. Hmm. వాళ్ళిద్దరి ఈక్వేషన్ అంటే నేను మా అమ్మ పెళ్ళయి మా నాన్నతో పెళ్ళయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక జీవితం ఇలా నేను అనుకోనండి. అంటే అట్లీస్ట్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ దేర్ థింగ్. మా అమ్మకి చాలా ఎర్లీగా పెళ్ళి అయిపోయింది. Sure. బ్యాక్ దెన్ అలాగే అయ్యేది. సో 15th ఇయర్ పెళ్ళి అయిపోయింది. బై 21 ఐ వాజ్ బోర్న్. Sure. థర్డ్ వన్. సో బేసికల్ 15th పెళ్ళి అయిన తర్వాత ద హోల్ లైఫ్ ఇస్ మౌల్డెడ్ టుగెదర్. Sure. మనకు ఒక క్యారెక్టర్ వచ్చి ఇంకొకరితో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం అనేది ఉంటుంది. 15 పెళ్ళి అయితే ఏముంటుంది, అది ఇది- డెవలప్ అవ్వడమే వీళ్ళతో కలిసిపోయి డెవలప్ ఆ టైం పీరియడ్ లోనే జరుగుతుంది కదా. అదే టైం పీరియడ్ లో జరుగుతుంది. అవును. సో ఆయన ఏమిటో ఆయన ఇలాగే ఉంటారు. ఆయన థాట్ ప్రాసెస్ ఇది. ఆయన టైం స్పెండ్ చేసుకునేది ఆయన ఇండివిజువల్ గా టైం స్పెండ్ చేసుకునేది ఇలా ఉంటుందని కానీ, జనాలతో ఇలా ఉంటారు, ఆయన కుటుంబంతో ఇలా ఉంటారు, ఇవన్నీ ఆవిడకి అలా ఒక చాలా సటిల్ గా న్యాచురల్ గా అర్థమైపోయి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్ ఫర్ హర్, దట్ ఈస్ హౌ ఇట్ షీ మోల్డెడ్. Sure. సో ఫ్యామిలీ మొత్తంలో మా అమ్మ మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలో ఎల్డెస్ట్ సన్. సో మా అమ్మ పెద్ద కోడలు. సో షీ ఫ్రమ్ ద బిగినింగ్ షీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆడపడుచులు ఎవరైనా ఇంటికి వస్తే బట్టలు పెట్టి పంపించాలి, లేకపోతే పిల్లలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించాలి, ఇవన్నీ ఇప్పుడు ఏడో చూసుకుంటుంది. సో ఆయన ఇవన్నీ చూసుకోవాలి, ఇలా అవుతుంది అన్న విషయం కూడా ఆయనకు తెలియదు. కదా. అసలు ఆయనకి ఇవేమీ తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. బట్ మేము ఏ స్కూల్లో చదువుతున్నా కూడా ఆయనకి ఎప్పుడూ తెలియదు. సో అందుకే నేను ఇప్పుడు మా అమ్మ ఫస్ట్ అంటాను. ఈయనేమో మేము పుట్టేసిన తర్వాత చెన్నైకి తీసుకెళ్ళిపోయి అక్కడ మమ్మల్ని మా అమ్మగారితో పాటు ముగ్గురిని తీసుకుని చెన్నైలో తీసుకెళ్ళిపోయారు. మా అమ్మ అనకాపల్లి నుంచి డైరెక్ట్ చెన్నై. సో అక్కడ భాష తెలియకుండా, ఎవరూ తెలియకుండా, సో మా స్కూల్స్కి, మా ట్యూషన్లు, కిరాణా కొట్లు, కూరగాయలు, పనులు అన్నిటినీ మా అమ్మాయి మేనేజ్ చేసుకుంది. Sure. ఈయన కూర్చొని పాటలు రాసుకుంటారు, పడుకుంటారు. ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఆబ్వియస్లీ. Sure. చెన్నైలో ఉన్న అంతే, అందరూ తెలుగు వాళ్ళు, తెలుగు ప్రొడ్యూసర్లు, తెలుగు డైరెక్టర్లు వచ్చి పాట రాయించుకునేవాళ్ళు. అవును. సో ఈయనకి బయట మిగతా లాంగ్వేజ్ వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ అవసరం ఉండేది కాదు. వెరీ మినిమల్. సో ఈవిడే మొత్తం వచ్చి రాని భాషతో అందరితో మేనేజ్ చేసుకుని, మా పేరెంట్ టీచర్ మీటింగ్లకైనా తనే వచ్చి అన్ని మా అమ్మ చూసుకునేది అనమాట. సో హీ నెవర్ హ్యాడ్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. సో ఆయన ఆ ప్రపంచంలో ఉండడానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవిడ చేసింది. సో వాళ్ళ రిలేషన్ అంటే అది ది మోల్డెడ్ ఇంటూ ఈచ్ అదర్. ఏ రోజన్నా, అంటే ఇది మరీ అడిగితే సిల్లీగా అనిపిస్తుంది, బట్ నేను అడగాలనుకుంటున్నాను. ఏ రోజన్నా వంటింట్లో ఈయన వెళ్ళి ఆమెకు సహాయం చేయడం కానీ, ఒకరోజు వంట చేయడం కానీ ఇలా ఎప్పుడన్నా జరిగింది? అంటే మేము చూసిన సీతారామ శాస్త్రి గారికి ఇంకో పార్శ్వం ఉందా? ఆయన మాలాగా బిహేవ్ చేస్తాడా? లేదు, అలాంటిది లేదు. ఆయన అంటే ఆయన ఎప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతే. అంటే మాతో పిల్లలతో వాళ్ళతో వచ్చినప్పుడు మా అక్క పిల్లలు కానీ వాళ్ళతో ఉండేటప్పుడు ఆయనతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారో హీ కెన్ మోల్డ్ టు దట్ ఏజ్ అండ్ దట్ జెండర్. ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నారంటే ఒక చిన్న మళ్ళీ ఆ స్కూల్లో ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుగా హీ విల్ ట్రై టు బీ విత్ దెమ్ అండ్ అంతే ఇలా ఇంటరాక్ట్ అవ్వాలని ట్రై చేస్తారు. సో హీ లైక్స్ మోర్ ఇంటరాక్షన్ విత్ యంగ్స్టర్స్ ఆర్ కిడ్స్. ఎవరితో మాట్లాడుతున్నా ఆ ఏజ్లో మాట్లాడుకుంటారు. కానీ ఇంట్లో వంటింట్లో హెల్ప్ చేయడం గట్రా ఆయనకి ఆయనకు మా అమ్మ రోజు ఆయన వంకాయ కూర పెట్టేస్తే చాలు. అవునా? మా అమ్మ రోజు వారానికి 5 రోజులు వంకాయ ఉంటుంది. ఆ రోజు వండకపోతే ఇవాళ చేయలేదా అని అడుగుతారు. వారం అంతా చేశాను, ఇవాళ ఒక్కరోజు ఇంకోటి ఉండే నాకు తినొచ్చు కదా అంటే ఇవాళ అది లేనిదే అడుగుతారు ఏంటి. సో ఆయనకి హెల్పింగ్ అంటే కిచెన్లో హెల్పింగ్ ఏం లేదు కానీ, బట్ సపోర్ట్ ఇవ్వాలంటే ఆవిడకి ఏం కావాలో హీ నోస్, అవసరం అయినప్పుడు అది చూసుకుంటారు. సో ఇట్స్ నాట్ ఆవిడకి ఏం కావాలో చూసుకుంటారు, కానీ మొత్తం ఆయనకి ఏం కావాలో మొత్తం ఇప్పుడు చూసుకుంటుంది. సో And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.